అండి క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ప్రిన్సెస్ కట్ పెట్టొచ్చా అని అడుగుతున్నారండి. అయితే నేను ఒక కస్టమర్కి అయితే కుట్టాను. ఫీడ్బ్యాక్ రాగానే మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ డీప్ నెక్ అనమాట, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్. ఎప్పుడు కూడా స్ట్రైట్గానే ఉండాలి ప్రిన్సెస్ కట్ అని చెప్తాను కదా, ఈసారి క్రాస్గా కటింగ్ చేస్తున్నానండి. ఖచ్చితంగా ఈ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయి కస్టమర్ వేసుకున్న తర్వాత ఫీడ్బ్యాక్ మీతో షేర్ చేస్తాను. అప్పుడు మీరు వేసుకోవాలా లేదా అనేది పూర్తిగా మీ చాయిస్ అనమాట. కొంతమందికి స్ట్రైట్ కటింగ్ సెట్ కాదండి, ఫ్లాట్గా ఉన్నట్టు ఉంటుంది. అలా అని చెప్పేసి ప్రిన్సెస్ కట్ ఇష్టపడతారు. సో వారిద్దరికి యూజ్ అయ్యేటట్టు ఈ వీడియో అయితే ఉంటుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత మాత్రమే కటింగ్ చేసుకోండి. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమే క్రాస్ కటింగ్ వాళ్ళకి చెప్పాను, షేప్ మాకు క్రాస్ కటింగే కావాలక్క, దాంట్లో ప్రిన్సెస్ కట్ చేయండి, మేమైతే చెప్తాము సెట్ అయిందా లేదా అని వాళ్ళే అన్నారనమాట. అందుకని క్రాస్గా పెట్టేసి బ్యాక్ పార్ట్ ఆరంగా మొత్తం కూడా మార్కింగ్ అయితే వేసాను. మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుందో అలాగా. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసుకున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసాను ఇలాగా చక్కగా. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసాను. ఇప్పుడు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనకి నెక్ డీప్ 6.5 అయితే తీసుకున్నాను. అదేవిధంగా ఇది వచ్చేసి మనకి 35 సైజ్ అండి, 35 సైజ్ అనమాట. 35 సైజ్ వస్తే మనకి చెస్ట్ పాయింట్ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని దగ్గర ఒక 10 ఇంచుల వరకు మార్కింగ్ వేసుకోవచ్చు అనమాట. అంటే ఒక పాత ఒక 10 అలాగా కొంచెం దగ్గరగా 10 ఇంచులకి దగ్గరగా వేసుకోవచ్చు. అది 34.5 లాగా వచ్చింది. సో కాబట్టి నేను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఒక 9.5 పాత ఒక 10 అక్కడ వరకు పెట్టుకోవచ్చు అనమాట. మొత్తానికి 10 ఇంచులు కాదు, ఒక పాత ఒక 10 ఇంచులకి అయితే మార్కింగ్ వేసేసాను. ఇది చెస్ట్ పాయింట్ అండి. ఇక్కడ చూడండి నెక్ డీపు, ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు పైన షోల్డర్ దగ్గర షోల్డర్ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడి నుంచి అనమాట. మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా, ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూసుకోండి, పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి తిన్నగా చూసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది. నాకు వచ్చేసి దగ్గర ఒక 6.5 ఇంచులు అయితే వచ్చింది, అంతే తీసుకుంటున్నాను నేను. ఇంకెక్కువ తీసుకుంటే వీళ్ళకి ఇష్టం ఉండదు అనమాట. ఒక 6.5 తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసాను. వేసిన తర్వాత ఇలా కొంచెం క్రాస్గా వేసుకోండి. క్రాస్గా వేసుకుని ఇలా లైన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి కొంచెం ఇలా క్రాస్ తీసుకోండి, అంటే నెక్ దగ్గర మనకి లూజ్ రాకుండా ఉండడానికి. ఇక్కడేమో ఉక్సు పట్టి కాజా పట్టి కావాల్సినంత ఖర్చు నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశాను, ఇది ఎందుకు పెట్టుకుంటాం ఇలా క్రాస్గా అనేది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని 3 ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను. డాట్కి మధ్యన గ్యాప్ 2 ఇంచులు. ఇప్పుడు చెస్ట్ పాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కింద 3 ఇంచులు తీసుకున్నాం కదా, పైన 3.5 తీసుకోవాలి అంతే. ఇప్పుడు కింద నుంచి 1.5 ఇంచులకు మార్కింగ్ వేసుకోండి. వేసుకున్న స్ట్రైట్గా లైన్ వేసుకోండి, ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ కింద నుంచి 1.5 ఇంచ్ మళ్ళీ ఇలా స్ట్రైట్గా లైన్ వేయండి. అంటే నిలబడాలన్నమాట, అప్పుడే చెస్ట్ నిలబడుతుంది. అలాగే స్టాండింగ్ పొజిషన్లో 2 లైన్లు ఉండాలి. ఇలా తిప్పుకోవాలండి, కర్వ్ షేప్ అనేది ఇలా తిప్పుకుంటే మంచి షేప్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మీకు ఇక్కడ ఇక చూడండి, కొంచెం పైకి ఒక 1 ఇంచ్ పైకి పెట్టుకుని కర్వ్ స్కేల్ తోటి కరెక్ట్గా చెస్ట్ పాయింట్ దగ్గర పెట్టుకుని ఇలాగా, ఇదిగోండి చెస్ట్ దగ్గర పెట్టుకుని ఇలా తీసుకోవాలన్నమాట ఇలాగా. ఓకేనా. మనం కట్ చేసి కుట్టిన తర్వాత ఇలా వస్తుంది. నేను ఇప్పుడు బ్లౌజ్ కట్ చేయను, అంటే ప్రిన్సెస్ కట్ చేయను, నేను కుట్టేటప్పుడు కటింగ్ చేసుకుంటాను. ఇలాగా మళ్ళీ ఇలా పెట్టేసుకుని ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇది ప్రిన్సెస్ కట్ పర్ఫెక్ట్ మార్కింగ్ అనమాట, ఇలాగ కరెక్ట్ షేప్ వచ్చేలాగా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కింద నుంచి 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి. ఇలాగ నీట్గా పెట్టేసుకోండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. ఒక 2.5 ఇంచులకు మార్కింగ్ వేసుకోండి. అంటే ఇంకొక డాట్ ఇస్తున్నాను నేను, బాగుంటుంది ఇంకొక డాట్ ఇస్తే. అంతే, చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో, కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసి, నేనైతే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని గమ్ పెట్టి జాయిన్ చేశానండి. జాయిన్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను. స్కిప్ చేయకండి వీడియోని ఎక్కడ. నేను ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. నేను ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి, ప్రిన్సెస్ కట్ కదా, కొంచెం ఇలాగా కిందకి కొద్దిగా లైట్గా ఇలాగా దింపాలన్నమాట. ఇలా లైట్గా దింపితే బాగుంటుంది. ఇలా లైట్గా దింపాలి ఇలాగా కిందకి. ఇక నీట్గా కటింగ్ చేసుకోండి ఇలాగా. నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇలాగా. అయిపోయిందండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసేసుకున్నామంటే ఇక్కడ కింద కూడా ప్రెస్ చేసాం కదా వీలర్ తోటి, నాకు కొంచెం మార్కింగ్ అనేది కనిపించింది ఇలాగా. అంతే. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఇది బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అండి. కావాలంటే దీని కటింగ్ కూడా షూట్ చేసి చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేస్తాను చూడండి. రెండు వైపులా బార్డర్ వచ్చింది కానీ ఒక బార్డర్ దగ్గర లైట్గా డ్యామేజ్ ఉంది. అయినా మనకు అవసరం లేదులేండి రెండు బార్డర్స్. సో ఒకటే బార్డర్ పెడుతున్నాను నేను. ఆ ఒక్క బార్డర్ కరెక్ట్గా ఉన్నది అంటే మంచి నీట్గా ఉన్నది తీసుకున్నాను. ఐరన్ చేయాలి, బాగా ముడతల కింద ఉంది. చక్కగా ఐరన్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా సగానికి ఫోల్డ్ చేస్తాను ఇలాగా. ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ కూడా హ్యాండ్ పెట్టేసాను ఇలాగా. స్ట్రైట్గా కటింగ్ చేస్తాను. బ్యాక్ పార్ట్ ఆ తర్వాత అక్కడ పెట్టుకోవచ్చు ఇలాగా. ఇది అయిపోయింది. వాళ్ళు పెట్టమంటేనే పెట్టానండి. క్రాస్ కటింగ్ ఉండదు, స్ట్రైట్ కటింగే ఉంటుందంటే పర్లేదు అక్క పెట్టండి, ఏం ప్రాబ్లం లేదన్నారు. సరే చెప్దాంలే, మీకు కూడా యూజ్ అవుతుంది. చాలామంది అడుగుతున్నారు కదా క్రాస్ కటింగ్ పెట్టి ప్రిన్సెస్ కట్ చేయొచ్చు అని. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కదా, చూద్దాం అనిపించింది అనమాట. నాకు కస్టమర్లు కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారండి. వీడియోస్ కూడా యూజ్ అవుతుందని చెప్పి కొంత వాళ్ళు సపోర్ట్ చేస్తారనమాట నాకు. అది మన ఇద్దరికి ప్లస్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కట్ చేశానండి ఇలాగా. ఇలా నీట్గా స్టిచ్చింగ్ వీడియో షూట్ చేశాను, పెడతాను అది కూడా. ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా స్ట్రైట్గా తీసుకున్నాను. ఓకేనా, అర్థమైంది కదా ఎందుకు స్ట్రైట్గా తీసుకున్నాను. లైనింగ్ క్రాస్గా తీసుకున్నాను, ఒరిజినల్ క్లాత్ స్ట్రైట్గా తీసుకున్నాను, మరీ ఎక్కువ డిఫరెన్స్ రాకుండా ఉండడానికి. బాగా డిఫరెన్స్ అనేది మొత్తం క్రాస్ కటింగ్ పెట్టేస్తే మొత్తం డిఫరెన్స్ వస్తుంది. అలా కాకుండా లైనింగ్ క్రాస్ పెట్టాను, ఒరిజినల్ క్లాత్ స్ట్రైట్ పెట్టాను. సో నేనైతే చెప్తానండి ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను ఎంత సింపుల్గా అయిపోతుందో. ఓన్లీ ఫ్రంట్ పార్టే చూపిస్తాను, బ్యాక్ పార్ట్ చూపించాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసుకుని కుట్టు వేసేసానండి. మనం ఎక్కడైతే ప్రిన్సెస్ కట్ మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ కుట్టు అనేది వేసేసాను చూడండి. దాని పక్క నుంచే మళ్ళీ కుట్టుకుంటూ వెళ్ళాలి. షేప్ ఎలా ఉందో అలా అనమాట. ఇలా చక్కగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. అంటే కట్ చేయటం అవసరం లేదు, మధ్యలోంచి కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే క్లాత్ అనేది కట్ అయిపోతుంది. సో ఇప్పుడు కూడా రెండోది కూడా అంతేనండి. ఇలాగా ఇలా చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా ఇప్పుడు కట్ చేసేద్దాం. ఓకేనా, ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇలా కట్ చేసేస్తాను నేను. ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఇప్పుడు మొత్తం కలిపి జాయిన్ చేసేసుకోవాలి. చాలా ఈజీ మెథడ్ అండి. ఇక్కడ చెస్ట్ పాయింట్ నేను చెప్పాను కదా, తక్కువ 10 ఇంచులని. మీకు మిడిల్ చెస్ట్ ఉందనుకోండి, మిడిల్ చెస్ట్ ఎంత ఉందో తెలిస్తే దాంట్లో 4వ భాగానికి 1 ఇంచు కలిపితే చెస్ట్ పాయింట్ వస్తుంది. 2.5 ఇంచులు కలిపామనుకోండి, అంటే ఆ 1 ఇంచు ఈ 2.5 ఇంచులు మొత్తానికి 3.5 ఇంచులు కలిపామనుకోండి, మనకి చెస్ట్కి 4వ భాగానికి 3.5 ఇంచులు కలిపితే ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది వస్తుంది అనమాట. మీకు మిడిల్ చెస్ట్ తెలిసి ఉండాలి. మిడిల్ చెస్ట్ తెలియకపోతే కష్టము. అందుకనే బండ గుర్తులతోటి నేనైతే ప్రిన్సెస్ కట్ చెప్పేస్తాను. అంటే 32 నుంచి 34 అలా వచ్చిందనుకోండి, ఒక 9.5 ఇంచులు, 35 ఇంచులు వస్తే ఒక 10 ఇంచులు అలా చెప్తానమాట నేను మీకు బండ గుర్తులతోటి చెస్ట్ పాయింట్ అనేది. మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేస్తున్నానండి. ఇలా ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. అయిపోయింది. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ కూడా డాట్ ఉందని చెప్పాను కదా, ఈ డాట్ కూడా వేసేసేయండి ఇలాగా.
ఇలా మొత్తం కూడా. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా నిలబడిందో చూసారా, అలా నిలబడుతుంది అన్నమాట షేప్ అనేది. ఓకేనా, ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి రెండోదండి. ఈ రెండోది కూడా అంతే, ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు పైనుంచి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ కుట్టుకుంటూ వెళ్ళిపోండి. అంతేనండి, చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ అనేది. కట్టింగ్లో నేను కేవలం క్రాస్ కటింగ్ ఏమో నాకు లైనింగ్ ఇచ్చాను, స్ట్రేట్ కటింగ్ ఒరిజినల్ క్లాత్కి ఇచ్చాను. నేను ఫీడ్బ్యాక్ వచ్చాక ఖచ్చితంగా చెప్తాను, మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. యాక్చువల్గా ప్రిన్సెస్ కట్ అంటే స్ట్రేట్ కటింగ్ అండి, క్రాస్ ఇవ్వరు. సో మొత్తానికి క్రాస్ ఇస్తే ప్రాబ్లం అవుతుందని సగం అటు సగం ఇటు ఇచ్చానమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి.